హలో అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణంలో పార్ట్ 4 అరణ్యకాండ గురించి తెలుసుకుందాం. నేను అయోధ్యకాండలో అత్రి అనసూయ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, అత్రి మహర్షి వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారు. శ్రీరామ లక్ష్మణ వాళ్ళు వెళ్తారు కదా, సీతారామ లక్ష్మణులు వెళ్ళినప్పుడు వాళ్ళకి అతిథి సత్కారాలు చేస్తారు. ఇంకా ఆ కాండలోనే దండకారణ్యం అంటే దట్టమైన అడవి, అందులోకి కూడా ప్రవేశిస్తారు అయోధ్యకాండలోనే. అది నేను చెప్పడం మర్చిపోయాను. ఈ అయోధ్యకాండలో దాని గురించి వర్ణించడం ఇంకా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు అరణ్యకాండ, అయోధ్యకాండలో వాళ్ళు దండకారణ్యంలోకి ప్రవేశించేశారు. ఇప్పుడు అరణ్యకాండ గురించి తెలుసుకుందాం. దండకారణ్యం అనేది చాలా పవిత్ర ప్రదేశం అన్నమాట. అక్కడ మునులు యాగాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రశాంతమైన ప్రదేశం అన్నమాట అది. మరి అలాంటి దగ్గర యుద్ధాలు అలాంటివి జరగవు కదా, మరి బాణాలు వాటిని కూడా ఉపయోగించకూడదు. అందుకని శ్రీరాముడు తన బాణానికి అల్లెతాడు ఉంటుంది కదా, అల్లెతాడును విరిచి బాణాన్ని అక్కడ పడేశారన్నమాట. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ఉండాలన్నమాట. అయితే అక్కడ మునులందరూ కూడా వాళ్ళని స్వాగతించి అతిథి సత్కారాలన్నీ చేస్తారు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు. ఇంకా వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటే దండకారణ్యంలో మధ్యలోకి చేరుకుంటారు. ఆ మధ్యలో చేరుకున్నప్పుడు అక్కడ విరాధుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉంటాడనమాట. ఆ రాక్షసుడు చాలా పెద్దగా ఉంటాడు, వీళ్ళని భయపెట్టేస్తూ ఉంటాడనమాట. రాముడిని లక్ష్మణుని 2 చేతులతో పట్టుకుని ఉంటాడు. అయితే సీత ఏమో చాలా బాధపడిపోతూ అరుస్తూ ఉంటుందన్నమాట. అయితే రాముడు లక్ష్మణుడు వాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గాలతోటి విరాధుడి చేతులు నరికేస్తారు. విరాధుడేమో కింద పడిపోతాడు. అప్పుడు విరాధుడికి తెలుస్తుంది వీళ్ళు రామలక్ష్మణులు అని. అంటే విరాధుడు నిజానికి తుంబురుడు అని చెప్పి పేరు అనమాట విరాధుడికి. అతడు కుబేరుడు శాపం వల్ల ఇలాగ రాక్షసుడిగా మారిపోయారు. కుబేరుడు అప్పుడు చెప్తాడనమాట, నీకు రాముడి వల్ల శాప విముక్తి కలుగుతుంది అని. అయితే నువ్వే కదా రాముడివి అని చెప్పి అంటే, అవును నేనే అంటే, అప్పుడు నేను ఇలాగా రాక్షసుని కాదు, నేను తుంబురుడిని, కుబేరుని శాపం వల్ల ఇలాగ అయిపోయాను అని చెప్పి నన్ను పూడ్చేయండి, ఇక్కడ మట్టిలో పూడ్చేయండి అని చెప్పి అంటారు. అప్పుడు ఇంకో విషయం కూడా చెప్తారు, మీరు శరభంగ మహర్షిని దర్శించుకోండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. అయితే విరాధుడిని పూజ చేసి శరభంగ మహర్షి దగ్గరికి వెళ్తారు. అయితే శరభంగ మహర్షి చాలా మహా తపస్వి అనమాట. అతనికి దివ్య దృష్టి అన్నీ ఉంటాయి. వాళ్ళకి ముందే తెలుసు రాముడు వాళ్ళ దగ్గరికి వస్తారు అని. అందుకని రాముడు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడనమాట శరభంగుడు. అయితే రాముడు రాగానే తన తపఫలం ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి ఫలం ఉంటుంది. అందులోని తపస్సు యాగం అలాంటివి చేస్తే చాలా పుణ్యం వస్తుంది కదా. ఆ ఫలాన్ని మొత్తం కూడా శ్రీరాముడికి దారపోస్తాడు శరభంగుడు. దారపోస్తాడు ఎందుకు అంటే తనకి దివ్య దృష్టి ఉంటుంది కదా, తర్వాత రావణ సంహారంలో ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట రాముడికి. అందుకని వాళ్ళకి దారిపోసి ఇంకా తన శరీరాన్ని వదిలి పైకి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు అన్నమాట. పైన లోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతడు శరభంగుడు వెళ్ళిపోక ముందు సుతీక్ష్ణ మహర్షిని కూడా దర్శనం చేసుకోండి మీరు అని చెప్పి అంటారు. అయితే శ్రీరాముడు వాళ్ళు సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి కూడా వెళ్తారు. సుతీక్ష్ణుడు కూడా శ్రీరాముడి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు కూడా తన తపఫలాన్ని మొత్తం దారపోసేస్తాడు శ్రీరాముడికి. దారిపోసిన తర్వాత అక్కడ ఇంకా అలాగా దండకారణ్యంలో చాలా మునులు ఉంటారు కదా, అలా మునుల ఆశ్రమాలను దర్శించుకుంటూ కొన్ని ఆశ్రమాల్లో కొన్ని రోజులు కాలం గడుపుతూ అలా 10 సంవత్సరాలు దండకారణ్యంలోనే అయిపోతాయి అన్నమాట. తర్వాత శ్రీరాముడికి అగస్త్య మహాముని ఉంటారు కదా, అగస్త్య మహర్షి, వాళ్ళని దర్శించుకోవాలి అనే కోరిక ఉందన్నమాట. అందుకని మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వస్తారు. వచ్చి ఇలా అగస్త్యుడిని దర్శించుకోవాలనుకుంటున్నాను, అగస్త్యుడి ఆశ్రమం ఎక్కడుంది అని అడిగితే, మా ఆశ్రమానికి 4 యోజనాల దూరంలో అగస్త్యుడి సోదరుడిది ఉంది ఆశ్రమం, దానికి ఇంకో యోజనం దూరంలో అగస్త్యుడి ఆశ్రమం ఉంది అని చెప్పి అంటే సరే అని చెప్పి వీళ్ళు బయలుదేరుతారు. అయితే అగస్త్య సోదరుడి దగ్గరికి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి ఆ రోజు అగస్త్య సోదరుడి ఆశ్రమంలోనే గడుపుతారు. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు అగస్త్య సోదరుడు చెప్పినా అగస్త్య సోదరుడు అని చెప్తున్నాను తప్ప వాళ్ళ పేరుని మనకి ఇవ్వలేదు. అందుకని ఎవరైనా పేరు తెలియని వ్యక్తులని అగస్త్య భ్రాత అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అదొక జాతీయంలాగా అయిపోయింది. అయితే అక్కడ నుంచి మళ్ళీ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్తారు. అగస్త్యుడు తన శిష్యులతో మొత్తం అందరితో కలిపి శ్రీరామ లక్ష్మణ సీత వీళ్ళ ముగ్గురిని కూడా ఆహ్వానిస్తారనమాట. సీతారామ లక్ష్మణ సీత వాళ్ళని ఆహ్వానిస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మన అతిథులు వస్తున్నారు అనుకోండి,
మన చుట్టాలు ఎవరైనా వస్తున్నారు మన ఇంటికి, మనం గేట్ బయటికి వెళ్ళి వాళ్ళని రండి రండి అంటామా, లేకపోతే ఇంట్లోనే కూర్చుంది రండి రండి అంటామా, బయటకు వెళ్ళి వాళ్ళు ఆహ్వానిస్తాం కదా, ఎందుకు అది అతిథి మర్యాద. అలాగే అగస్త్య మహర్షి కూడా వాళ్ళని ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానించి అగస్త్యుడు ఒక ఖడ్గాన్ని, ఒక దివ్య ధనస్సుని శ్రీరాముడికి ఇస్తారు. విజయం కలుగుతుంది నీకు అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారనమాట. ఇంకా సీతకి పొగుడుతారు. ఎందుకు అంటే వనవాసం అనేది చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది. అంటే రాజభోగాలు అవన్నీ కూడా ఇక్కడ ఉండవు. అక్కడ మెత్తని పరుపులు, ఇక్కడ నేల మీద పడుకోవాలి, అక్కడ మంచి మంచి పలహారాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం పళ్ళు అవే తినాలి, అలాంటి ఏంటి అలంకరించుకోకూడదు, అవేమీ ఉండవు. అయినా సరే దాన్ని అన్నిటికీ కాకుండా వచ్చినందుకు సీత సాహసానికి మెచ్చుకుంటారు అనమాట అగస్త్యుడు. మెచ్చుకున్న తర్వాత అప్పుడు రాముడు అడుగుతాడనమాట అగస్త్యుడిని, ఇక్కడ మిగతా సంవత్సరాలు ఉండడానికి ఏదైనా అనువైన ప్రాంతాన్ని మాకు చెప్పండి అని అంటే అప్పుడు చెప్తారన్నమాట. ఇక్కడ దగ్గరలోనే ఒకటి ఉంది, పంచవటి అని చెప్పి ఉంది, గోదావరి నది దగ్గర. అది చాలా ప్రశాంతమైన ప్రదేశం, అక్కడ ఎవరు కూడా ఉండరు, జనసంచారం అసలే ఉండదు, అక్కడైతే మీరు బాగా ఉండగలరు అని చెప్పి అంటారన్నమాట. అయితే వాళ్ళు బయలుదేరుతారు. అప్పుడు పంచవటికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మధ్యలో దారిలోని ఒక పెద్ద గ్రద్ద కనిపిస్తుంది అన్నమాట. అయితే స్టార్టింగ్ అదేమో రాక్షసమాయేమో అనుకుని ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే నేను జటాయుని, దశరథుడికి మిత్రుడిని అని చెప్పి చెప్తారు. అయినా సరే అలా చెప్తే ఎవరైనా అలా చెప్తారు కదా, నమ్మలేం కదా. అందుకని వాళ్ళ వంశం గురించి, వాళ్ళ పూర్వకాలం వాళ్ళందరి గురించి కూడా చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు రాముడు సరే అని నమ్ముతాడు. నమ్మి సీత రక్షణ బాధ్యతని జటాయుకి అప్పగిస్తాడు అనమాట. ఎప్పుడైనా సీతకి ఏమైనా జరిగితే నువ్వే కాపాడాలని అప్పగిస్తాడు. అప్పగించి ఇంకా పంచవటికి ప్రయాణం అవుతారు. పంచవటిలో లక్ష్మణుడు ఒక పర్ణశాల తెలుసు కదా, ఒక ఇల్లులాగా నార్మల్గా తయారు చేస్తారు. అక్కడే నివసిస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు రాముడు ఒక ప్రసంగంలో ఉంటాడు. అప్పుడు శూర్పణఖ తెలుసు కదా, శూర్పణఖ రావణాసురుడి చెల్లి, తనేమో వస్తుంది. రాముడిని చూసి ఇంకా చాలా ఎంత అందంగా ఉన్నాడని చెప్పి నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది అనమాట. అనుకుని రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇలాగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పంటే నేను కాదు నీకు లక్ష్మణుడు అయితే సరిపోతాడు అంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లక్ష్మణుడు నేను నా అన్నకి దాసి చేస్తున్నాను, దాసిలాగా ఉన్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా దాసితనం చెయ్యాలి, నువ్వే చూసుకో, మా అన్నే నీకు కరెక్ట్ అని చెప్పి అంటారు అనమాట. అంటే వీళ్ళు ఏదో అంటే సరదాగా అంటారు. అయితే అప్పుడు శూర్పణఖ మాత్రం రాక్షసి కదా, తనేమో రాముడి దగ్గరికి వెళ్ళి సీత వల్లే తనని ఒప్పుకోవట్లేదు అని సీత మీద దాడి చేస్తుంది అన్నమాట. ఆ దాడి చేసినప్పుడు ఇంకా శ్రీరాముడు తనకి ముక్కు చెవులు కోసేయమంటే లక్ష్మణుడు కోసేస్తాడు. శ్రీరాముడు చెప్తే లక్ష్మణుడు కోసేస్తాడు. కోసిన తర్వాత ఇంకా అవమానం తట్టుకోలేక వాళ్ళ అన్నయ్య కరుడు దగ్గరికి వెళ్ళి చెప్తుందన్నమాట. చెప్తే 14 మందిని పంపిస్తారు. ఆ 14 మంది కూడా రాముడి చేతిలో చనిపోతారు. చనిపోయినప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ శూర్పణఖ వెళ్ళి కరుడికి చెప్తే కరుడు, దూషణుడు ఇంకా 14,000 మంది కలిపి వస్తారనమాట రాముడి మీదకి. మొత్తం కొంత సమయం పడుతుంది, వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత శూర్పణఖ ఏంటి ఇంతమంది చంపేశాడని చాలా కోపడిపోతుంది అనమాట. అయితే ఈ విషయం మొత్తం కూడా అకంపనుడు అని చెప్పి ఒకడు ఉంటారు, రావణుడి గూఢచారి అని తెలుసు కదా, స్పై, ఏం జరుగుతుంది అని సీక్రెట్గా తెలుసుకుని చెప్తారనమాట. అలాగా అకంపనుడు చెప్తాడు ఈ విషయం మొత్తం కూడా రావణాసుడికి చెప్తాడు. చెప్తే రావణాసుడు రాముడిని చంపేయాలి అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు అకంపనుడు చెప్తాడు, రాముని చంపడం ఎవరి వల్ల కాదు, దేవతల వల్ల కూడా కాదు, అయినా రాముని చంపడం అంత ఈజీ కాదు కాబట్టి అయినా ఒక ఉపాయం ఉంది. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది, తనని అపహరిస్తే అది తట్టుకోలేక రాముడే చనిపోతాడు అని చెప్పంటే ఈ ఉపాయం నచ్చింది రావణాసుడికి. నచ్చి సహాయం కోసం మారీచుడి దగ్గరికి వెళ్తాడనమాట. మారీచుడు మనకి స్టార్టింగ్లో బాలకాండలో వచ్చాడు కదా, అదే మారీచుడు, తాటక కుమారుడు. అతడు చనిపోలేదు, అతని మీద రాముడు బాణం వేస్తాడు కానీ సముద్రంలో పడిపోతాడని చెప్పాను కదా, ఆ మారీచుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు? రావణాసుడు. వెళ్ళి ఇలాగా నువ్వు సీతని అపహరించడానికి నాకు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతారు. అడిగితేనేమో మారీచుడు ఫస్ట్ అసలు నువ్వేంటి ఇలాగంటున్నావు, నీకు ఈ సలహా ఎవరిచ్చారో కానీ వాళ్ళు నీకు మిత్రుడు కాదు, వాళ్ళు నీకు శత్రువు లాంటి వారు,
శ్రీరాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు, అలాంటి శ్రీరాముణ్ణి కావాలని రెచ్చగొట్టి అలా చేయడం అనేది కొరివితో తలగొక్కోవడం లాంటిది. నువ్వు ఆలోచించుకుని మాట్లాడు, ఇలాంటి డిసిషన్స్ తీసుకోకు, చాలా ప్రమాదకరం అని చెప్పంటే రావణాసురుడు కూడా అవును నిజమే కదా, శ్రీరాముడిని కావాలని ఎందుకు అలాగ చేయడం అని చెప్పి రావణాసురుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు శూర్పణఖ రావణాసురుడు అంతఃపురంలోనే అక్కడ అందరు మంత్రులు అంటారు కదా, అక్కడికి వస్తుందన్నమాట. అయితే అలా ముక్కు చెవులు కోసి అలాగా వికారంగా ఉంటుంది. అయినా సరే రావణాసురుడు ఏం స్పందించాడు. అది చూసి శూర్పణఖకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి నువ్వు మూర్ఖుడిలాగా ఉన్నావు, రాముడి వల్ల ఎప్పటికైనా సరే లంకకి నష్టమే జరుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు రాముడి భార్య సీతకి చాలా అందాలు రాసి తనకి తగిన భర్తవి నువ్వే, రాముడు కాదు, అయినా రాముడు చాలా ప్రమాదకరు, తనని చంపే అని చెప్పి అంటదనమాట. అంటే ఒక పక్కేమో మారీచుడు అలా చెప్పాడు, ఇంకో పక్కేమో శూర్పణఖ ఇలా చెప్తుంది. ఎవరిది వినాలా, సీతను అపహరించాలా వద్దా అని చెప్పి కన్ఫ్యూజన్లో పడిపోయి ఇంకా లాస్ట్కి అపహరించడానికే నిశ్చయించుకుంటాడు. దానికోసం మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మారీచుడు చాలా నచ్చ చెప్తాడు, కానీ రావణాసురుడు మాత్రం ఇంకా కాంప్రమైజ్ అవడనమాట. నువ్వు కానీ నాకు హెల్ప్ చేయకపోతే నా చేతిలో నువ్వు చనిపోతావు అని చెప్పి అంటాడనమాట రావణాసురుడు. అప్పుడు మారీచుడు అనుకుంటాడు, అంటే ఒకవేళ అలాగా మాయా జింకలాగా మారి అక్కడికి వెళ్తే రాముడి చేతిలో చనిపోతాడు, లేకపోతే రావణాసురుడి చేతిలో చనిపోతాడు. చనిపోవడం అనేది ఖాయం అనమాట. కానీ రాముడి చేతిలో చనిపోవడం మంచిది, రావణాసురుడి చేతిలో చనిపోవడం ఎందుకు అని చెప్పి అనుకుంటాడు. సరే అని చెప్పి అంటే ఒకరోజు మాయా బంగారు లేడి కింద మారుతాడు. మారి రాముడి పర్ణశాల ఉంటుంది కదా, వాళ్ళ పర్ణశాల ముందే అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. అది చూసిన సీత చాలా అందంగా ఉంది అని చెప్పి కావాలి అనిపిస్తుంది సీతకి. కానీ లక్ష్మణుడికి ముందే తెలుసు అనమాట ఇదంతా మార్చుడు మాయే, అతడు చాలాసార్లు ఇలాంటి మాయవాషాలు వేసి చాలామందిని చంపేశాడు, ఇది అంతా నిజం కాదు మాయ ఇదంతా అన్నా సరే సీత లేదు మాయ కాదు, అది ఎంత అందంగా ఉందో దాన్ని తీసుకురండి అంటే సీత ఎప్పుడు కోరికలు ఎక్కువగా అడగదనమాట. అడిగిన కోరిక తీరుద్దామని రాముడు వెళ్తుంటే అన్నయ్య మీకు తెలుసు కదా మాయ అంటే పోన్లే సీత అడుగుతుంది కదా, సీత మాట కాదనలేక వెళ్తాడనమాట శ్రీరాముడు. వెళ్ళినప్పుడు ఆ జింక అలా పరిగెడుతుంది, చేతికి చిక్కినట్టే చిక్కుతుంది మళ్ళీ పారిపోతుంది. ఇంకా లాభం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. అప్పటికే అడవి లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా లాభం లేదని చెప్పి బాణం ఇసిరితే ఆ జింక తాటి చెట్టు అంతా ఎత్తెగిరి పడిపోయి మారీచుడి కింద మారిపోతాడు అనమాట. ఆ జింక మారీచుడి కింద మారిపోయి హా సీత హా లక్ష్మణ అని చెప్పి అడుగుతాడు అనమాట, అరిస్తే సీత ఇక్కడ వీళ్ళకి కూడా వినిపిస్తుంది. వీళ్ళే అనుకుంటారు, అంటే వీళ్ళు కాదు సీతే అనుకుంటుంది ఏమని, రాముడికి ఏదైనా అయ్యిందేమో అని చెప్పి అనుకుంటుంది. కానీ లక్ష్మణుడికి తెలుసు రాముడికి ఏమీ అవ్వదు, రాముడిని ఎదిరించే వాళ్ళే లేరు అని చెప్పి తెలుసు అనమాట లక్ష్మణుడికి. అయితే సీత కంగారు పడిపోతుంది, ఏంటి రాముడు అలాగ అరుస్తున్నాడు, రాముడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు, లక్ష్మణ వెళ్ళు లక్ష్మణ అంటే లేదు అన్నయ్య మీ బాధ్యతని నాకు అప్పగించాడు, మిమ్మల్ని సురక్షితంగా నేనే చూసుకోవాలి, నేను అన్నయ్యకి ఏం అవ్వదు మీరు భయపడకండి అంటే సీత అప్పుడు నీవేదో మనసులో ఏదో చెడ్డ ఆలోచన పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి నిందలేస్తుంది అనమాట లక్ష్మణుడి మీద. ఇంకా చేసేదేమీ లేక లక్ష్మణుడు వెళ్తాడు. కానీ మనకి సినిమాల్లో వాటిలో లక్ష్మణ రేఖ గీసినట్టు ఇస్తాడు కదా, కానీ ఇక్కడ మాకు టెక్స్ట్ బుక్లో అలాగ ఇవ్వలేదు, లక్ష్మణ రేఖ వాటి గురించి ఏమి ఇవ్వలేదన్నమాట. అయితే లక్ష్మణుడు అక్కడ వనదేవతలు వాళ్ళందరినీ కోరుకుంటారు అనమాట, సీతాదేవిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి. తనకి ఇష్టం లేకపోయినా సరే సీతాదేవి అలాగంటుందని చెప్పి వెళ్తాడు. అయితే లక్ష్మణుడు అలా వెళ్ళిపోగానే రావణాసురుడు ఒక సన్యాసి వేషంలోని వస్తే అతిథి సత్కారాలన్నీ చేస్తుంది సీత. చేసిన తర్వాత అప్పుడు తన విషయాలు అడుగుతాడు రావణాసురుడు సన్యాసి రూపంలో. సీత గురించి అడుగుతాడు, మొత్తం చెప్తుంది. మీ గురించి కూడా చెప్పండి, మీ పేరేంటి అని అడిగితే నేను లంకేశ్వరుడిని, నేను రాక్షసరాజుని అని చెప్తాడు. చెప్పి నన్ను పెళ్లి చేసుకో, నీకు భోగభాగ్యాలన్నీ ఇస్తాను అని చెప్పి అంటే తిరస్కరిస్తుంది. తిరస్కరించేస్తుంది ఏమాత్రం ఆలోచించకుండా. ఇంకా రావణాసురుడికి చాలా కోపం వచ్చేసింది అనమాట. నిన్ను అపహరించుకొని తీసుకెళ్ళిపోతానంటే నన్ను అపహరించి నీ చావుని నువ్వే కొని తెచ్చుకోకు అని చెప్పంటే ఇంకా బలవంతంగా రథంలో తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఉంటారు.
అయితే సీతాదేవి ఏమో రామ రామ అని అరుస్తూ ఉంటుంది. కానీ అక్కడ రాముడు వాళ్ళు ఎవ్వరూ లేరు కదా, పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే అలా వెళ్తున్నప్పుడు జటాయువుకి వినిపిస్తుంది అనమాట. జటాయువు కూడా అక్కడే ఉంటాడు కదా, జటాయువుకి అప్పగిస్తాడు సీత రక్షణ. జటాయువుకి వినిపించి సీత ఏదో ఆపదలో ఉంది అని చెప్పి పైకి ఎగురుతాడు. ఎగిరితే ఇలాగ రథంలో తీసుకెళ్ళిపోవడానికి చూస్తాడు. చూసి రావణుడికి జటాయువుకి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. అంటే అలాగ ఫైటింగ్ అవుతుంది. అయినప్పుడు రెక్కల్ని కోసేస్తాడనమాట. కోసినప్పుడు అది కింద పడిపోయి రక్తం బయటకు వచ్చి అలాగ అయిపోతుంటే సీత చాలా బాధపడుతుంది అనమాట. తన ఆత్మీయుడిని కోల్పోయినట్టుగా అనుకుంటే అప్పుడు ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఒక కొండ మీద వానరులు ప్రముఖులు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అయితే సీత తన కొంగు చింపి తన ఆభరణాలన్నీ అందులో పెట్టి మూట కట్టి వాళ్ళందరి మధ్యలో పడేటట్టు విసురుతుంది. ఎందుకంటే ఒకవేళ రాముడు వీళ్ళ దగ్గరికి వస్తే అంటే ఈ ఆభరణాలు చూసి తనని గుర్తుపడతారు సీతే అని చెప్పి తెలుసుకుంటారు అని చెప్పి చిన్న ఆశ అన్నమాట. అయితే అలా చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా తీసుకెళ్ళిపోతాడు. లంకలోని మొత్తం తన భవనాలని తన భోగాలని అవన్నీ కూడా చూపించి నన్ను పెళ్లి చేసుకో అంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది ముక్సుడిగా. చెప్పినప్పుడు ఇంకా తనకి నీకు 12 నెలలే టైం ఇస్తున్నాను, ఈలోపు నా దారిలోకి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఆ మరుసటి రోజు నా పలహారానికి నాకు పొద్దున తినడానికి నిన్నే సిద్ధం చేస్తారు మా వంట వాళ్ళు అని చెప్పి బెదిరించి ఆ రాక్షస స్త్రీలు ఉంటారు కదా వాళ్ళతో చెప్తారనమాట. ఈమెను అశోకవనంలో ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్గా ఉంచండి, మీ చుట్టూ కాపలా కాయండి అని చెప్పి చెప్తారనమాట. సరే అని చెప్పి తీసుకెళ్తారు. అక్కడ ఆడపుల్లల మధ్య జింకలాగా అయిపోతుంది అన్నమాట సీత. అలాగా భయపడుతూ ఉంటుంది అక్కడ. అయితే ఈలోపు లక్ష్మణుడు రాముడు ఇద్దరు ఎదురవుతుంటే అలాగ అయిపోయింది. రాముడు వెనక్కి వచ్చేస్తున్నాడు, లక్ష్మణుడు ఇలా వస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా ఎదురవుతారు. ఎదురైనప్పుడు రాముడు ఏంటి నేను సీతకి కాపలా ఉండమని చెప్పాను కదా అని చెప్పి అంటే లక్ష్మణుడు జరిగింది మొత్తం చెప్తాడనమాట. అయితే వీళ్ళిద్దరు మళ్ళీ పర్ణశాల దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ సీత ఉండదు. అయితే ఇంకా రాముడు చాలా వెతుకుతాడు, ఎక్కడా కనబడదు. అయితే ఎవరో అపహరించారని చెప్పి రాంబాణం తీసి వేసేద్దాము, ఈ భూమిని నాశనం చేసేద్దామన్న కోపం వస్తే అప్పుడు లక్ష్మణుడు శాంతింపజేస్తాడనమాట. శ్రీరాముని శాంతం చేసి ఎతుకుదామని చెప్పి అంటే అప్పుడు మధ్యలో అక్కడ జటాయువు కనిపిస్తాడు. అయితే రాముడు అనుకుంటాడంటే ఇదేదో రాక్షస పక్షి సీతని తినేసినట్టుంది అని చెప్పి అనుకుంటారు. ఎవరు నువ్వు అంటే జటాయువు మొత్తం అంతా చెప్తాడనమాట జరిగింది. చెప్తే జటాయువు ఈ స్థితిలో ఉండడం చూసి అలా చనిపోతాడు కూడా జటాయువు అప్పుడే. అయితే తన తండ్రికి మిత్రుడు అంటే తన తండ్రితో సమానం కదా, అందుకని దహన సంస్కరణలను చేసి గోదావరి నదిలో కలిపేస్తారనమాట. కలిపేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ముందుకు వెళ్తున్నప్పుడు కబంధుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు అనమాట. ఆ కబంధుడు అనే రాక్షసుడికి ఈ పాట తల మెడ ఉండదు. ఇక్కడ ఓన్లీ ఈ పాట కిందన కాళ్ళు చేతులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇక్కడే మొహం ఉంటుంది, కడుపులో మొహం ఉంటుంది, అది కూడా ఒకే ఒక కన్ను ఉంటుంది. అయితే అలాంటి వికృత రూపంలో ఉండి తన చేతిలో ఎవరు చిక్కితే వాళ్ళు పట్టుకుని తినేస్తుంది అనమాట కబంధుడు. అయితే రాముడిని లక్ష్మణుడు కూడా పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ భుజాల్ని నరికేస్తాడు. కబంధుడు భుజాల్ని నరికేస్తే కబంధుడు కింద పడిపోయి మీరు రాముడు అని చెప్పి అంటే కబంధ హస్తాలు అంటారనమాట. అంటే అతని చేతుల్లో బంధిస్తే విడిపించుకోవడం చాలా కష్టం. అందుకే ఎప్పుడైనా మనం ఏదైనా ఇందులో చిక్కుకుపోయి బయటికి రాలేకపోతుంటే కబంధ హస్తాలు అని జాతీయాన్ని వాడతారనమాట. అయితే అలాంటి కబంధ హస్తాలు కూడా విడిపించుకుని బయటకు వస్తారు రాముడు లక్ష్మణుడు. అప్పుడు కబంధుడు తను రాక్షసుడు కాదు, నిజానికి శాపం వల్ల ఇలాగ అయ్యాడు అని చెప్పి మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత రాముడు వాళ్ళు అడుగుతారనమాట, మాకు రావణాసురుడు అనే పేరు ఒకటే తెలుసు, తీసుకెళ్ళింది రావణాసురుడు అని, కానీ మిగతా అతను ఎక్కడ ఉంటాడు, అతని శక్తి ఏంటి అవేమీ మాకు తెలీదు, మాకు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మాకు ఏదైనా ఉపాయం చెప్పమంటే అయితే వాలి సుగ్రీవుల గురించి చెప్తాడనమాట. వాలి సుగ్రీవుల కథను మొత్తం చెప్పి మీరు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి, మీకు మంచి ఉపాయం కలుగుతుంది, మీరు వెళ్ళడానికి ఈజీ అవుతుంది అని చెప్పి అంటారనమాట. అయితే తనని అక్కడే అంటే దానికన్నా ముందు కబంధుడు అక్కడ శాపంలో ఉన్నాడు కదా, అందుకని రాక్షసుడిలా ఉన్నాడు, తనకి దివ్య దృష్టి ఏమి ఉండదు, అందుకని తనని దహనం చేసేమని చెప్తాడు. దహనం చేసిన తర్వాత
దివ్య తేజస్సు లాగా వచ్చి అప్పుడు చెప్తాడనమాట, వాలి సుగ్రీవుల కథని చెప్పి మీరు సుగ్రీవునితో స్నేహం చేసి సీత దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మాయమైపోతారు. అయితే వాళ్ళు అలాగ మళ్ళీ రాముడు లక్ష్మణుడు అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ దగ్గర పంపా సరస్సు వస్తుందన్నమాట. ఆ పంపా సరస్సు దగ్గరే ఒక ఆశ్రమం ఉంది, అదే శబరి ఆశ్రమం అనమాట. శబరి ఆ పంపా సరస్సులోని దొరికే పళ్ళు అవన్నీ కూడా రాముడికి పెడుతుంది. ఇంకా తన జన్మ ఫలించింది అని చెప్పి అంటారు కదా, జన్మ ధన్యమైపోయింది అంటారు కదా, అలాగైపోయింది అని చెప్పి అనుకుని చాలా సంతోషించి రాముడు అనుమతితోటి ఇంకా పై లోకాలకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఋష్యముఖ పర్వతం దగ్గరికి, ఎందుకంటే సుగ్రీవుడు ఎక్కడున్నాడు, ఋష్యముఖ పర్వతం మీద కదా. అయితే ఆ ఋష్యముఖ పర్వతం కోసం అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో పంపా సరోవరం వస్తుందన్నమాట. ఆ పంపా సరోవరాన్ని దర్శించారు, మొత్తం చూశారు పంపా సరోవరాన్ని. ఇది అరణ్యకాండ. నెక్స్ట్ వీడియోలో అరణ్యకాండ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో కిష్కింధకాండతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.